ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరగనున్న ఈ ఆల్ పార్టీ మీటింగ్ కు అమిత్ షా, జేపీ నడ్డా, జైశంకర్ తో పాటు రాహుల్ ఖర్గే సహా విపక్ష నేతలు పలువురు హాజరయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడిపై తీసుకున్న చర్యలను అఖిలపక్ష పార్టీలకు వివరిస్తున్నారు. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కేంద్ర మంత్రులు అమిత్ షా, జైశంకర్ కలిశారు. పహల్గామ్ ఉగ్రదాడి, భారత్ చర్యలను వివరించారు. దేశ భద్రత, పాక్పై దౌత్యపరమైన చర్యలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించారు. ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరగనున్న ఈ ఆల్ పార్టీ మీటింగ్ కు అమిత్ షా, జేపీ నడ్డా, జైశంకర్ తో పాటు రాహుల్ ఖర్గే సహా విపక్ష నేతలు పలువురు హాజరయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడిపై తీసుకున్న చర్యలను అఖిలపక్ష పార్టీలకు వివరిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, అప్డేట్స్ చెప్పండి. ఇక అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అలాగే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానమైన ఉద్దేశం ఇప్పటిదాకా జరిగిన పహల్గామ్ దాడి జరిగిన తీరు, ఆ తర్వాత టెర్రరిస్టులను అలాగే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు పాకిస్తాన్ పై తీసుకుంటున్న చర్యలను ఈ అఖిలపక్ష నేతలందరికీ వివరించేందుకు ఈ అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. మరి ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ అలాగే మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. వాస్తవానికి ఈ సమావేశం ప్రధానమంత్రి నేతృత్వంలో జరగాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అయినప్పటికీ కూడా ప్రధాని అందుబాటులో లేని నేపథ్యంలో, బీహార్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఇక ఈ సమావేశం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి కొద్దిసేపటి ముందే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అలాగే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఇద్దరు కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా భేటీ అయ్యారు. ఈ భేటీ కూడా చాలా ఇంపార్టెంట్ భేటీ. ఎందుకంటే గత రాత్రి జరిగిన కేంద్ర కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రపతి ఈ ద్రౌపది ముర్ముకి విన్నవించారు. మరి ఆ తర్వాత దేశంలో పరిస్థితులు విన్నవించారు. అలాగే పాక్ తో ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో చాలా కీలకమైన ఒప్పందాలన్నింటినీ కూడా రద్దు చేసుకోవడం అనేది చాలా కీలకమైన పరిణామం. సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకోవడం అంటే అది తమపై యుద్ధం ప్రకటించడమేనని పాక్ చెప్పిన నేపథ్యంలో ఇక ఇరు దేశాలు కూడా వాళ్ళ సరిహద్దుల్లో కూడా సైన్యాన్ని మోహరింపజేస్తున్నారు. పాకిస్తాన్ ఇంకా గగనతలాన్ని మూసివేసింది. వాగా సరిహద్దు బోర్డర్ ని కూడా క్లోజ్ చేసేసింది. ఇక భారత్ కూడా పాక్ పౌరులు ఎవరు భారతదేశానికి రావద్దు, భారతదేశంలో ఉన్న పౌరులందరూ పాక్ కి వెళ్ళిపోవాలని చెప్పింది. ఇలాంటి కీలకమైన నిర్ణయాలన్నీ తీసుకున్నారు. దాంతో పాటు పాక్ ఎంబసీ లో ఉన్నటువంటి భద్రతా సిబ్బందిని కూడా 55 నుంచి 30 తగ్గించారు భారతదేశంలో. అక్కడ కూడా పాకిస్తాన్ కూడా భారతదేశం ఏది చేస్తే పాకిస్తాన్ అదే చేస్తుంది. అక్కడ కూడా భారత ఎంబసీలో అధికారుల సంఖ్యను కూడా పాకిస్తాన్ తగ్గించేసింది. ఇంకా ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇక పాక్ కి తగిన బుద్ధి చెప్పాలి. ఆ రకంగా చెప్పాలి అంటే కంపల్సరిగా ఒక గట్టి యాక్షన్ చర్య ఉండాలి. ఇది భారతదేశంలోని పర్యాటకులపై జరిగిన దాడి కాదు, ఇది భారతదేశ ఆత్మపై జరిగిన దాడి అంటూ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ప్రజల గుండెలకు హత్తుకుంటున్నాయి. మరి ప్రజలంతా కూడా జై శ్రీరామ్, ఇది హిందూ మతంపై కూడా దాడి జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. జై శ్రీరామ్ నినాదాలతో పాకిస్తాన్ ఎంబసీని కూడా ముట్టడింప చేశారు ఈ రోజు. మరి ఇలాంటి పరిస్థితులన్నీ జరిగాయి. మరి తదుపరి యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా అవసరం. మరి ఆ యాక్షన్ ప్లాన్ కి సంబంధించి ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్నటువంటి డిమాండ్స్ ని వాటన్నిటిని స్వీకరించాలి. అలాగే వాళ్ళ సూచనలు సలహాలను తీసుకోవాలి. మరి అఖిల పక్షం ఏ నిర్ణయం తీసుకున్నా దేశమంతా కూడా ఏకాభిప్రాయంతో తీసుకోవాలి. అంటే మిగతా పార్టీల వైపు నుంచి కూడా వాళ్ళ అనుమతి కూడా అవసరం, వాళ్ళ అభిప్రాయం తీసుకోవడం కూడా అవసరం ఉంటుంది. మరి అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకొని ఏకాభిప్రాయ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తుంది కేంద్రం. అన్నిటికంటే కీలకమైనది పాక్ పై వార్ ప్రకటించడం, పాక్ కోలుకోలేని దెబ్బతీయడం. ఎందుకంటే ఈ దాడి వెనుకాతల పాక్ హస్తం ఉందనేది క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. మరి దీనికోసమనే ఈ రోజు
పాక్ తో కీలకమైన ఒప్పందాలు ఎప్పుడు కూడా ఇంతకు ముందు పుల్వామా దాడి గాని అంతకుముందు అనేక దాడులు చేసింది పాక్. మరి లష్కర్ ఏ తోయిబా అంటూ ఉగ్రవాద సంస్థలను పాక్ పెంచి పోషిస్తుంది. ముంబై బ్లాస్టులు జరిగాయి, పుల్వామా దాడి జరిగింది. ఇన్ని జరిగినప్పటికీ కూడా ఎక్కడ కూడా సింధు నదీ జలాల ఒప్పందం అనేది ఎప్పుడు కూడా రద్దు చేయలేదు. కానీ ఫస్ట్ టైం సింధు నదీ జలాల ఒప్పందం రద్దు చేసింది. పాకిస్తాన్ ఎడారిగా మారిపోతుంది. అక్కడ వ్యవసాయం అంటూ జరగదు. మరి ఎందుకంటే ఇక్కడి నుంచో వచ్చే నీళ్లతోనే అక్కడ విద్యుత్తు, వ్యవసాయము, తాగునీరు అన్ని ఉన్నాయి. ఈ ఒక్క ఒప్పందం చాలు పాకిస్తాన్ ని మొత్తాన్ని ఎడారిగా మార్చడానికి. మరి దాంతో పాటు ఇక అన్ని దేశ సరిహద్దుల్లోని అన్ని ప్రాంతాలను కూడా అప్రమత్తం చేశారు. భారత సైన్యాన్ని మోహరింపజేశారు. యుద్ధ విమానాలన్నింటినీ కూడా తీసుకువెళ్తున్నారు. కీలక మిసైల్స్ అన్నింటినీ కూడా టెస్టింగ్ చేస్తుంది భారత్ కూడా. మరి ఏ క్షణంలో యుద్ధం వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ పాక్ కూడా అదే తరహాలో ఇక మొత్తంగా కూడా టెస్టింగ్ చేస్తుంది. వాళ్ళ దగ్గర వెపన్స్ ని, ఆయుధ సంపత్తిని కూడా టెస్టింగ్ చేస్తుంది పాక్ కూడా. మరి ఈ అంశాలన్నీ కూడా అంటే మొత్తంగా కూడా చూసుకున్నట్టుగైతే పాక్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకి, పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి, మరి పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న కొంతమంది పాక్ సైనికులు అంశం కూడా ఇక్కడ ప్రస్తావనకు వస్తుంది. పాక్ అస్తమానం భారత్ ని టార్గెట్ గా చేసుకొని ఇక దాడులు చేస్తుంటే ఇక ఉపేక్షించేది లేదు. ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలి, అందరూ కలిసి రావాలి, కేంద్రానికి సహకరించాలని ఒక మెసేజ్ ని కేంద్రం ప్రతిపక్ష పార్టీలన్నిటికీ కూడా అఖిలపక్ష సమావేశంలో చెప్తుంది. మరి అఖిలపక్ష సమావేశంలో నిర్ణయాలను బేస్ చేసుకొని నెక్స్ట్ భారత్ స్టెప్ వేయబోతుంది. ఏం స్టెప్ వేయబోతుంది? ఇక్కడ దేశవ్యాప్తంగా ఒకటే పాక్ పై యుద్ధం చేయాలి, పాక్ మొత్తాన్ని కూడా, పాకిస్తాన్ మొత్తాన్ని కూడా సర్వనాశనం చేయాలి. ఇదే అందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, ఉగ్రవాదులకు డబ్బు సమకూరుస్తుంది, ఉగ్రవాదులకు ఆయుధాలు సమకూరుస్తుంది. దాని ప్రభావంగా భారతదేశంపై దాడి జరిగింది. మరి ఇది భారతదేశంపై జరిగిన పర్యాటకులపై జరిగిన దాడి కాదు, ఇది యాత్రికులపై జరిగిన దాడి కానే కాదు, భారత ఆత్మపై జరిగిన దాడి అని చెప్పేసి ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు చాలా అందరినీ చాలా చాలా సంచలనంగా మారాయి. మరి ఈ నేపథ్యంలో ఈ ప్రతిపక్ష పార్టీ కూడా మోడీకి అండదండగా ఉండి ముందుకు తీసుకెళ్తాయని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. అఖిలపక్ష సమావేశం అయితే జరుగుతుంది. మరి గంటన్నర పాటు అఖిలపక్ష సమావేశం జరిగే అవకాశం ఉంది. సమావేశం తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, తాము ఏమి డిమాండ్స్ చేశామనేది కూడా చెప్పే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి సమావేశం ఏర్పాటు చేసి ఈ అఖిలపక్ష సమావేశానికి ఎలాంటి డిమాండ్స్ ఇవ్వాలా, ఎలాంటి సూచనలు ఇవ్వాలా కేంద్రానికి అనేది కూడా సిద్ధమైంది. ప్రతి పార్టీ కూడా కోరుతుంది ఒకటే, పాకిస్తాన్కి బుద్ధి చెప్పండి, పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పాలా. రెండోసారి పాకిస్తాన్ ఇలాంటి విషయాల్లో ఎటువంటి పరిస్థితుల్లో భారత్పై ఇలాంటి దాడులకు పాల్పడకూడదు అని చెప్పేసి కూడా చెప్తుంది. మరి అయితే ఇక్కడ మరో కీలకమైన అంశం ఏంటంటే పాకిస్తాన్ కి సంబంధించిన రాయబారులను కూడా భారతదేశం నుంచి, అంటే పాకిస్తాన్ ఎంబసీ మూసేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు ఇక్కడి నుంచి పూర్తిగా అని చెప్పేసి దౌత్య కార్యాలయాన్ని కూడా మూసేసి ఇక్కడి నుంచి పంపించేస్తుంది. అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే అంటే అక్కడ ఉన్న పౌరులను కూడా, ఎవరైతే భారత పౌరులు పాకిస్తాన్ లో ఉన్నా వాళ్ళందరినీ ఇండియాకి రావాలి, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళంతా పాకిస్తాన్ పౌరులంతా వెళ్ళిపోవాలని చెప్పింది. అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే యుద్ధం వస్తుంది అన్న సమయంలో జరుగుతుంది. మరి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. మరి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈసారి పాకిస్తాన్ ని వదిలే ప్రసక్తి లేదని గట్టిగా ప్రధానమంత్రి చెప్పారు. ఆయన ఖచ్చితంగా అమలు చేస్తారని చెప్పేసి దేశ ప్రజలంతా కూడా నమ్ముతున్నారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. భారత్ పాక్ మధ్య వివాదం ముదురుతోంది. పహల్గామ్ ఘటనతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అధికారికంగా యుద్ధం ప్రకటించకపోయినా ఆంక్షల రూపంలో భారత్ పాక్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. నిన్న భద్రతా వ్యవహారాల సబ్ కమిటీ భేటీలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు దేశాల మధ్య కీలకంగా ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే అటారీ బార్డర్ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పాక్ ఎంబసీకి నోటీసులు ఇచ్చి వారంలో ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశాలిచ్చింది. దీంతో పాక్ కూడా ప్రతిగా చర్యలకు పూనుకుంటోంది. భారత్ నిర్ణయాలపై పాక్ ప్రధాని నేతృత్వంలో భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాక్ భారత్తో అన్ని వ్యాపార సంబంధాలకు తెగదెంపులు తెంచుకునే నిర్ణయం తీసుకుంది. సిమ్లా ఒప్పందం సహా అన్ని ఒప్పందాలను నిలిపివేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించమని చెప్పుకొచ్చింది. సైన్యానికి సెలవులు రద్దు చేసింది పాక్.
భారత్ దాడి చేస్తే తిప్పికొట్టాలని కూడా ఆదేశించింది. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలని సూచించింది. భారత్తో అన్ని వ్యాపార సంబంధాలు తెంచుకోవడమే కాకుండా వాఘా సరిహద్దును మూసివేస్తున్నట్టు తెలిపింది. భారత్కు సంబంధించిన విమానయాన సంస్థలకు పాక్ గగనతనాల్ని కూడా మూసివేస్తున్నట్టు ప్రకటించింది. భారత్ హై కమిషన్ నుంచి రక్షణ సేవలను కూడా బహిష్కరిస్తున్నట్టు తెలిపింది. పాక్లో భారత దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్ చెప్పండి. పాక్ జాతీయులకు వైద్య సేవలకు ఇచ్చే వీసాలతో పాటు అన్ని వీసాలను రద్దు చేసింది. ఏప్రిల్ 29లోగా భారత్లో ఉన్న పాక్ దేశస్థులు భారత్ను విడిచి వెళ్లాలని ఆదేశించింది. పాకిస్తాన్లో ఉన్న భారత పౌరులను కూడా వెంటనే భారత్కు పయనం అవ్వాలని సూచించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్ చెప్పండి అప్డేట్స్. శీలా మీరన్నట్టుగా ఏదైతే ఇరు దేశాల మధ్య ఒకవైపు భారతదేశంతో పాటు పాకిస్తాన్ మధ్య రెండు దేశాల మధ్య తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకవైపు భారతదేశానికి సంబంధించి మన దేశానికి సంబంధించి పాకిస్తాన్కి సంబంధించినటువంటి వారు ఇండియాలో ఎవరైతే ఉన్నారో వారంతా కూడా 29 లోపు అంటే 27 లోపు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరొక వైపు ఎవరైతే హెల్త్కి సంబంధించి మన దేశానికి వచ్చినటువంటి పాకిస్తాన్ వాళ్ళు ఉన్నవారంతా కూడా 29 లోపు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరొక వైపు అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎవరైతే ఇండియాకి సంబంధించినటువంటి వారంతా ఉన్నారో వారు కూడా తిరిగి ఏదైతే భారతదేశానికి రావాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇక రానున్నటువంటి మరొక వైపు పాకిస్తాన్ కూడా అదే స్థాయిలో నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వారి దేశాన్ని విడిచి వెళ్ళాలని చెప్పేసి కూడా వారు నిర్ణయం తీసుకున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ఇక సింధు నదీ జలాలకు సంబంధించినటువంటి విషయంపై కూడా పాకిస్తాన్ మొన్న రీసెంట్గా జరిగినటువంటి దాడి ఏదైతే ఉగ్రవాదాలకు సంబంధించినటువంటి దాడిపై పాకిస్తాన్కు ఎట్లాంటి సంబంధం లేదు, కానీ కేవలం ఇండియా కావాలని చెప్పి పాకిస్తాన్పై ఇట్లా కుట్రపూరితమైనటువంటి ఆరోపణలు చేస్తుందని చెప్పి పాకిస్తాన్ కూడా చెప్పింది. దీనిపై అయితే సింధు నదీ జలాలకు సంబంధించినటువంటి అంశంపై ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితికి వెళ్తాం. ఐక్యరాజ్య సమితి తీసుకున్నటువంటి నిర్ణయం మేరకే మేము ముందడుగు వేస్తామని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. ఇక ఈ రోజు నుంచి సైనికాలకు సంబంధించి ఆర్మీకి సంబంధించినటువంటి పాకిస్తాన్ ఆర్మీకి సెలవులు ఉండవని, భారత్ ఎట్లాంటి దాడులు చేసినా మళ్ళీ తిరిగి దాడులు చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా పాకిస్తాన్కు ఉన్నటువంటి వారంతా కూడా పాకిస్తాన్ ఆర్మీకి అక్కడ ఉన్నటువంటి వారు చెప్పినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ఇక మొన్న రీసెంట్గా జరిగినటువంటి దాడిలో 27 మందిలో ఒకవైపు కేవలం ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ కేవలం ఒక మతానికి చెందినటువంటి వారిని వారు చూసి చంపినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది పాకిస్తాన్కి సంబంధించినటువంటి పాకిస్తాన్ వారే చేసినట్టుగా వీరు ఇండియాకి సంబంధించినటువంటి వారంతా కూడా మన దేశానికి సంబంధించినటువంటి వారంతా కూడా చేస్తున్నారు. మరొక వైపు ఈ రెండు నిర్ణయాలతో పాటుగా ఒకవైపు బీసీసీఐ కూడా నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ తో ఇకబోయేటువంటి ముందు రోజుల్లో కూడా మ్యాచ్ల విషయంలో ఇక మేము పాకిస్తాన్ తో ఆడము అని చెప్పేసి కూడా